హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన వచ్చేసింది అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మరియు వారి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన సమాచారం అయితే అధికారిక వర్గాల నుంచి వెలువడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో చాలా ఆశగా, ఉత్కంఠతగా అయితే ఎదురుచూస్తూ ఉన్నటువంటి మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన కదలిక మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా తమ జీత భత్యాల సవరణ కోసం నూతన పే రివిజన్ కమిషన్, కొత్త పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని మరియు ఆ యొక్క ప్రక్రియ పూర్తయ్యేలోపు తమ ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఐఆర్ ప్రకటించాలని అయితే పట్టుబడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు తమకు ఉన్నటువంటి మొత్తం 22 రకాల ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి చాలా వివరంగా మరియు బలంగా అయితే తీసుకొని వెళ్లారు. ఈ చర్చల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అయితే అందించింది. సో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి కుటుంబ బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని, అందుకు తాము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని చెప్పేసి మంత్రుల బృందం అయితే ప్రకటించిందనమాట. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న దాదాపు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇది ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఊరటనిచ్చే అంశము. రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి ఈ యొక్క భేటీలో ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో ఉందని, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు కూడా స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క చర్చల సారాంశం మరియు ఉద్యోగ సంఘాల వినతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేరుగా తీసుకెళ్లి వారి యొక్క ఆదేశాల మేరకు త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు కొలుసు పార్థసారథి గారైతే హామీ ఇచ్చారనమాట. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉన్నందున త్వరలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో ఉద్యోగ సంఘాలు 3 విడతల పాటుగా అత్యున్నత స్థాయి చర్చలైతే జరపనున్నారనమాట. ఈ 3 విడతల చర్చలు అత్యంత ప్రాధాన్యతనైతే సంతరించుకోనున్నాయి. ఎందుకంటే ఈ యొక్క చర్చల ముగింపులోనే ఐఆర్ పైన ఒక పూర్తి స్థాయి స్పష్టత అనేది అయితే వస్తుంది. ఇంకా ప్రభుత్వం ఎంత శాతం ఐఆర్ ఇస్తుంది అనేది 15% 20% లేక అంతకంటే ఎక్కువ, దానికంటే తక్కువ ఇస్తుందా అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ శాతం ఎంత ఉండబోతుంది? మరియు అది ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనే విషయాలపై త్వరలోనే ఒక కీలకమైన అధికారిక ప్రకటన అయితే వెలువడనుందని తాజా సమాచారం అయితే అందుతోంది. గత ప్రభుత్వం వెళ్ళినటువంటి ఆర్థిక భారాలు మరియు రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అదే సమయంలో ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందనమాట. సో, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రధాన ఎజెండా మరియు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా స్వీకరించినట్లు మంత్రులైతే ప్రకటించారు. సో, మరి రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ఈ మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అయితే ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. సో, అందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, అలాగే డిఏలు, వేతన సవరణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పరిష్కార మార్గాలను అయితే వెతుకుతోంది. ఈ జూలై 21న జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఒక ముగింపు పలకబోతుంది అని చెప్పేసి కూడా ఈ మేరకు అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, ఫ్రెండ్స్, కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలాగా ఐఆర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నూతన వేతన సవరణ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలత అయితే వ్యక్తం చేసింది. అయితే పీఆర్సీ, ఐఆర్ మాత్రమే కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు, హెల్త్ కార్డ్, సీపీఎస్ వంటి అంశాలను కూడా మంత్రుల దృష్టికైతే తీసుకెళ్లారు ఉద్యోగ సంఘాలు. ఆర్థికపరమైన చిక్కుముళ్లను విప్పేందుకు ఆర్థిక శాఖ మంత్రి మరొక 3 విడతల కీలక చర్చలైతే ఆర్థిక శాఖ మంత్రితో జరగనున్నాయి. మరి ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి గారు నేరుగా పర్యవేక్షిస్తూ ఉన్నారని, వారి ఆదేశాల మేరకే నిర్ణయాలు ఉంటాయని జెప్పేసి మంత్రులు హామీ అయితే ఇచ్చారు. సో, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సంక్షేమ పథకం మరియు ఆహ్, సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత అని జెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
సో, దీనిపై మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.